హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు అయితే నేను స్పెషల్ వంటకం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. పిల్లలు ఈవినింగ్ వచ్చే టైం అయింది, అందుకని పైనాపిల్ కేసరి చేస్తాం, స్నాక్స్గా తింటారని చెప్పి పైనాపిల్ ముక్కలని కట్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదండి, ఇలా పైనాపిల్ ముక్కలని కట్ చేసి పెట్టుకున్నాను నీట్గా. చాలామంది పిల్లలు పైనాపిల్ కొంతమంది తినరు పిల్లలు, కాబట్టి జ్యూస్ అయినా చేసుకోవచ్చు. ఇలా పైనాపిల్ కేసరి అయినా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పి నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా పైనాపిల్ అంతా కూడాను కట్ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని అందులో హీట్ ఎక్కాక మనం కాస్త నెయ్యి వేసేసుకొని ఇప్పుడు మనం ఇందులో కడాయి హీట్ ఎక్కాక కాస్త నెయ్యి వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. దీనికి నెయ్యి వేస్తేనే చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. నేనైతే నెయ్యితోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పైనాపిల్ కేసరి మనకి ఏమైనా ఫంక్షన్స్లో వెళ్ళినప్పుడు కూడా పెడుతూ ఉంటారు, చూసారు కదండి. అలాగే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని ట్రై చేశాము. చాలా బాగా వచ్చింది కేసరి అయితేను. నార్మల్ కేసరీస్ కన్నా కూడా పైనాపిల్ కేసరి చాలా టేస్టీగా ఉందండి. నేనైతే దీనికి బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. చూడండి, మనం ఏ గ్లాస్ అయితే కొలత తీసుకున్నామో అదే గ్లాస్తో మనం షుగర్ వేసుకోవాలండి. చూడండి, మనం ఇందులోనే నెయ్యి వేసేసుకున్నాం కాబట్టి బాగా వేయించేసుకోవాలి. బొంబాయి రవ్వ మనము ఎప్పుడన్నా కేసరి చేసినప్పుడు కానీ ఉప్మా చేసినప్పుడు కానీ మనం లైట్గా రోస్ట్ చేసుకోవాలండి, లేకపోతే మనకు వంటలు వచ్చేస్తుంది ఉప్మా కానీ కేసరి కానీ. నేనైతే ఇలా సిమ్లోనే కాసేపు అలా వేయించేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా కేసరి చేసినప్పుడు, నార్మల్ కేసరి చేసినప్పుడు కూడా ఇలా కాసేపు వేయించేసుకున్నారంటే మనకి వంటలు రాకుండా కేసరి అనేది చాలా బాగా వస్తుందండి. చూడండి, వేడెక్కితే చాలు, మనకి ఎంతసేపు అక్కర్లేదు. ఎర్రగా అవ్వకుండా వేడేంత వరకు పెట్టేసి మనము ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. ప్లేట్లో తీసేసుకొని మళ్ళీ మనము వాటర్ యాడ్ చేశాక మనం ఈ రవ్వ వేసేసుకుందామండి. కాసేపు ఇలా ఉంచేసి ఇప్పుడు హీట్ ఎక్కిపోయింది, దీన్ని సపరేట్ ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాము. నెక్స్ట్ మళ్ళీ కడాయి పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ కడాయిలోనే మనం కేసరి అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈజీగా. మన కేసరి అనేది ముందుగా రవ్వ వేయించి పెట్టేసుకోవాలండి, ఈజీగా ఉంటుంది మనకి. ఈ బొంబాయి రవ్వతోనే చేస్తే కేసరి చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని నేను ఎప్పుడైనా కూడా బొంబాయి రవ్వతోనే ప్రిపేర్ చేస్తాను. ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్గా ఏదైనా చేయాలనుకుంటే ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంతమంది పిల్లలు స్వీట్ బాగా ఇష్టపడుతుంటారు కాబట్టి ఇలా స్వీట్ చేసి పెడితే మనకు బాగుంటుంది. పైగా ఫెస్టివల్స్ కూడా, నైవేద్యాన్ని కూడా ఈ పైనాపిల్ కేసరి చేసుకోవచ్చండి మనము, ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ కడాయి పెట్టుకున్నాం కదండి, కడాయి హీట్ ఎక్కాక ఇందులో వాటర్ వేసుకుంటున్నానండి. నేనైతే మనం తీసుకున్నాం కదండి గ్లాసు, దాంతోనే మనము వాటర్ వేసేసుకున్నాను. నేనైతే ఒక గ్లాస్కి 3 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకున్నానండి. మనకి ఇంకా కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు, ఏం కాదు మనకి. ఇలా సిమ్లో బాగా ఉడకనివ్వాలి వాటర్ని. దయచేసి ఎవరన్నా కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకోసం నేను వంటలన్నీ కొత్తవి కూడా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వాటర్ అనేది బాగా మరుగుతుంది కదండి, వాటర్ మరిగేంత వరకు వెయిట్ చేయాలండి. బాగా వాటర్ అనేది మరిగితేనే మనకు కేసరి అనేది ఈజీగా అవుతుంది, బాగా ఉడుకుతుంది కూడాను. బాగా బాయిల్ అవుతున్నంత వరకు వెయిట్ చేయాలండి. మనము హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకొని మనము ఈ కేసరి అనేది ప్రిపేర్ చేసుకోవాలి, లేకుంటే అడుగంటిపోతుంది. ఇప్పుడు వాటర్ అనేది ఉడుకుతుంది కదండి, ఇందులోనే పైనాపిల్ అంతా పేస్ట్ చేసి పెట్టేసుకున్నానండి నేనైతేను, అది వేసేస్తున్నాను. ఇది కూడా మనకి బాగా బాయిల్ అవ్వాలండి. కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ వేసుకున్నాను, లైట్గా 1/2 గ్లాస్ వరకు.
ఈ పైనాపిల్ ఫ్లేవర్స్ కూడా మనకి బయట దొరుకుతూ ఉంటాయి, కొంతమంది అది వేస్తుంటారు. అలా లేకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. పైనాపిల్ అంతా కూడా వేసేసుకున్నాం కదండి, దీంట్లోనే కలర్ యాడ్ చేస్తున్నాను లైట్గా. కలర్ యాడ్ చేసుకోకపోయినా మనకి కేసరి అనేది చాలా బాగుంటుంది. ఏ కలర్ అయినా వేసుకోవచ్చండి, మీరు గ్రీన్ కూడా దొరుకుతుంది మనకి బయట. చాలామంది ఫ్లేవర్స్ యాడ్ చేస్తూ ఉంటారు, అలా ఫ్లేవర్స్ లేకుండా ఇలా పైనాపిల్ కానీ మ్యాంగో కేసరి కూడా చేసుకోవచ్చు. నేను ఈసారి మరి మీకు మ్యాంగో కేసరి కూడా చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా నచ్చింది నాకైతే, చాలా బాగుంది. ఈసారి మీకు కంపల్సరీగా మ్యాంగో కేసరి కూడా చేసి చూపిస్తానండి. నేనైతే అప్పుడప్పుడు ఫెస్టివల్స్ కూడా ఇలాంటివి చేస్తూ ఉంటాను. చూడండి, ఇప్పుడు బాగా ఇది కూడా మనకు బాయిల్ అవుతుంది కదండి వాటర్ అనేది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదండి రవ్వ, అది సిమ్లో పెట్టుకొని చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది మనకు ఒక చిన్న గ్లాస్ వేసినా కూడా దండిగా అవుతుందండి బొంబాయి రవ్వ, కాబట్టి చూసి వేసుకోండి, లేకపోతే స్వీట్ తినని వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారు. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా ఇలా స్పెషల్గా కేసరి చేసి పెడితే చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు బాగా ఉడుకుతున్న, మనం కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. మనకంతా బాయిల్ అయిపోయింది కాబట్టి తొందరగానే అయిపోతుంది. ఆల్రెడీ మనం రవ్వ కూడా వేయించి పెట్టేసుకున్నాం కాబట్టి ఈజీగా చేసుకోవచ్చండి. దయచేసి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మరింత సపోర్ట్ నాకు ఇస్తారని కోరుకుంటున్నాను. చూడండి, బాగా కలిపేసుకొని దగ్గర పడ్డాక మనము ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలండి. మనం ఏ గ్లాస్తో అయితే కొలత పెట్టుకున్నామో రవ్వ, అదే గ్లాస్తో షుగర్ వేసుకోవాలి. ఇంకాస్త స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువైనా కూడాను. కాసేపు అలా ఉంచేసి మనం నెక్స్ట్ షుగర్ యాడ్ చేసుకున్నామండి. కొంతమంది పిల్లలు స్వీట్ కూడా బాగా తింటారు కాబట్టి ఒక అర గ్లాస్ ఎక్కువే వేసుకోవచ్చు, ఏం కాదు. చూడండి, నేను 1/4 గ్లాస్ వరకు ఎక్కువ వేసుకున్నాను అంతే. ఇప్పుడు మనం ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాము. మనకి చక్కెర కరిగితే ఇంకా లూజ్ అయిపోతుందండి కేసరి అనేది. మనం అది దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి, చక్కెర కరిగిపోయేంత వరకు. యాలకుల పొడి ఉంటే వేసుకోవచ్చండి, నేనైతే యాలకుల పొడి వేయలేదండి, ఎందుకంటే పైనాపిల్ ఫ్లేవర్ బాగా వస్తుందని చెప్పి. పైనాపిల్ కేసరి కాబట్టి ఇలాగే ఉంచేసాను. చాలా బాగా స్మెల్ అయితే పైనాపిల్ స్మెల్లే వస్తుంది, చాలా బాగుందండి కేసరి అయితేను. మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందులో మనకి పైనాపిల్లో విటమిన్స్ చాలా బాగుంటాయి కాబట్టి ఇలా కూడా ప్రిపేర్ చేయొచ్చు. కొంతమంది పైనాపిల్ తినలేని వాళ్ళు ఇలా కూడా చేసి పెడితే పిల్లలు తింటారండి. ఇప్పుడు చూడండి, జారుగా వచ్చేసింది మనకి కొద్దిగా. దీన్ని మనము బాగా కలుపుకుంటూ ఉండాలండి దగ్గర పడేంత వరకు. ఇప్పుడు కేసరి అయితే రెడీ అయిపోయిందండి. చక్కెర కరిగేంత వరకు ఉంచేసి కలుపుకొని దించేసుకుందామండి. నెక్స్ట్ దీంట్లోకి మనము జీడిపప్పు అవన్నీ వేసేసుకుందామండి, ద్రాక్ష, జీడిపప్పు. చూడండి, దగ్గర పడిపోయింది మనకి కేసరి అంతా కూడాను. ఇప్పుడు మనము ఇందులోనే పక్కన పెట్టేసుకుందామండి. పక్కన స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసుకున్నాను నేనైతేను కాసేపు, ఎందుకంటే ఇప్పుడు గిరిట పెట్టేసుకొని ఇందులో మనము నెయ్యి వేసేసుకుంటున్నాను 2-3 స్పూన్స్.
కేసరికి మనం నెయ్యి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదండి, ఆ నెయ్యి హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేసి మనం ఇందులో జీడిపప్పు పలుకులు, ద్రాక్ష వేసేసుకుందాము. జీడిపప్పులు వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ద్రాక్ష అండి. జీడిపప్పు బాగా వేయించుకోవాలి మనము. నెక్స్ట్ ఇందులోనే ద్రాక్ష కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నేనైతేను. ఫస్ట్ జీడిపప్పు వేసుకుంటే కాస్త వేగేంత వరకు వెయిట్ చేసి మళ్ళీ ద్రాక్ష వేసుకుంటున్నాను. ఇట్లాంటివన్నీ మనం శ్రావణ మాసంలో కూడా పూజలు వ్రతాలు వస్తుంటాయి కదండి. అలాంటప్పుడు కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పండగలకు కూడా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఇప్పుడు బాగా కలుపుకునేవాలి. మనం బాగా దీన్ని వేయించుకునేసి నెక్స్ట్ కేసరిలోకి యాడ్ చేసుకుందాము. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. దయచేసి సపోర్ట్ చేయండి. చూడండి, ద్రాక్ష అంతా కూడా వేగిపోయింది మనకి. ఇప్పుడు దీన్ని కేసరిలోకి యాడ్ చేసేసుకుందామండి. చూస్తేనే తినాలనిపిస్తుంది అసలుకి. చాలా టేస్టీగా ఉందండి కేసరి కూడాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే కామెంట్ చేయండి ఎంతమంది చేశారో. ఇప్పుడు దీన్ని మనము కడాయిలోకి కేసరిలోకి యాడ్ చేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉందండి చూస్తుంటేనే కేసరి అయితేను. మీరు కూడా ట్రై చేయండి. ఇలా నెయ్యి యాడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. చూసారు కదండి, కలర్ఫుల్గా ఉంది కదండి కేసరి అయితే. పైనాపిల్ కేసరి రెడీ అయిపోయిందండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, మనకి కడాయికి అతుక్కోకుండా నీట్గా కేసరి అయితే విడిగా వచ్చేస్తుందండి. టేస్టీ పైనాపిల్ కేసరి రెడీ. మీరు కూడా ప్రిపేర్ చేసి కామెంట్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ KVL Prasanna Vlogs. Please subscribe my channel.